నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో రా బనానాతో ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇదైతే సేమ్ ఫిష్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చేయడం చాలా ఈజీ అనమాట. ఇదైతే వేడి అన్నంలో కమ్మటి పప్పు, నెయ్యి ఇలాగా అరటికాయ ఫ్రై పెట్టుకొని తింటే సూపర్ అండి, అంత బాగుంటుంది. చేయడం కూడా 5 నిమిషాల పని. ఏదో మనం పప్పులు పొడి వేసి ఏం చేసినా అరటికాయ ఫ్రై అయితే ఇంట్లో అస్సలు సేల్ అవ్వదు. ఈ విధంగా చేస్తే ఒక పీస్ అన్నా మనకు మిగులుతుందో లేదో అన్నట్టు ఉంటుంది. దీనికోసం ఒక 2 పచ్చి అరటికాయలు తీసుకున్నాను. నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాను. ఈ అరటికాయ నుంచి మనం కట్ చేసినప్పుడు కాస్త జిగుటుగా తగిలి చేతులు అనేటివి బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండడం కోసం అనమాట ఈ సాల్ట్ వాటర్లో చేతిని తడుపుకుంటూ మనం కట్ చేసినట్లయితే మనకు చేతులు అనేటివి నలుపుగా అవ్వకుండా బాగుంటుంది. అరటికాయలు కూడా మనకు స్టిక్కీగా అంటుకోకుండా బాగుంటాయి అన్నమాట. వీటినైతే ఇలా ఒకసారి ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. 1 ఇంచ్ ముక్కల మాదిరి కట్ చేసుకోవాలి. నేను బజ్జీలకి ఎలా కట్ చేస్తామో అలాగా ఒక్కసారి అడ్డానికి కట్ చేసి రిమైనింగ్ మళ్ళీ బజ్జీలకు కట్ చేసినట్టు కట్ చేసుకుంటున్నాను. మీరు రౌండ్ స్లైసెస్గా లేదంటే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఎలా చేసుకున్నా. వీటిని అయితే ఇలా కట్ చేసుకుని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. అప్పుడైతే మనకి ఇవి నలుపు తిరగకుండా బాగా ఫ్రెష్గా అనిపిస్తాయి అన్నమాట. ఇలాగే అన్నిటినీ కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలి. తర్వాత వీటిని అదే వాటర్లో ఒక 2 నిమిషాల పాటు కడగాలండి. ఇలా కడిగిన మనకు ఆ అరటికాయల్లో కాస్త నలుపు వస్తుంది, ఆ జిగురు అంతా పోతుంది అనమాట, ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి తడి లేకుండా మీరు ఆ క్లాత్ అయినా తుడిచేయచ్చు, లేదంటే అలానే కూడా ఉంచేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేస్తున్నాను. ఇంకా ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత శనగపిండి, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త నూనె వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒక మసాలా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇందులోనే మీరు గరం మసాలా వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను అవి 2 వేయట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, నేను వేయలేదు ఇక్కడ. మీరు ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఉప్పు కారం ఈ పేస్ట్లో ఈ అరటికాయలని బాగా మ్యారినేట్ చేసి ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉంచి తర్వాత స్టవ్ పైన ఇలా దోసల ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. అన్నిటినీ ఒక ఆర్డర్గా ఇలా సెట్ చేసుకున్నట్లయితే మనకు ఈజీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఒకదాని మీద ఒకటి లేకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. వెంటనే వేసేసుకోకుండా ఒక 2-3 నిమిషాల పాటు మ్యారినేట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నట్లయితే ఈ అరటికాయ ముక్కలకు ఉప్పు కారం బాగా పడుతుంది. ఒక 5 నిమిషాలు వీటిని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకు లోపల నుంచి ఉడుకుతాయి. హైలో పెట్టుకుంటే మనకు పైన కలర్ మారిపోతుంది, లోపల వైపు పచ్చిగా అనిపిస్తుంది అనమాట. చూసారా, చాలా ఈజీ కదా ఈ ఫ్రై చేసుకోవడం. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెజ్ ఫిష్ ఫ్రై అని కూడా అంటుంటారు కొంతమంది ఈ అరటికాయ ఫ్రైని. ఇలా రెండో వైపు కూడా మరొక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యే విధంగా గరిటెతో సెట్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అరటికాయ ఫ్రై అయితే. నేనైతే సింపుల్గా ఇలా పప్పు వేసుకొని ఇలా అరటికాయ ఫ్రై పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని వేడి అన్నంతో సర్వ్ చేస్తున్నాను. చాలా బాగుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి.
మీలో ఎంతమందికి ఈ రెసిపీ ఇష్టమో నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.